బలూచిస్తాన్ చరిత్ర ఏంటి? ఎందుకు వారు ప్రత్యేక దేశం కోరుకుంటున్నారో తెలుసుకుందాం. మహ్మద్ అలీ జిన్నా సూచన మేరకు 1948లో సైనిక చర్య చేపట్టి బలవంతంగా మీర్ అహ్మద్ యార్ ఖాన్ను కరాచీ తీసుకెళ్లి పాకిస్తాన్లో విలీనం అయినట్లు సంతకం పెట్టించారు. దీన్ని బలోచ్ ప్రజలు ప్రిన్స్ అబ్దుల్ కరీం తిరస్కరించి 1948లో గెరిల్లా దాడులకు దిగి తిరుగుబాటు చేశారు. అయితే పాక్ సైన్యం ఈ తిరుగుబాటును అణిచివేసి కరీంను జైల్లో పెట్టింది. తొలి తిరుగుబాటుకు 1948లో ప్రిన్స్ అబ్దుల్ కరీం నేతృత్వం వహించారు. ఆయన అరెస్టు తరువాత 1958-59 కాలంలో నౌషేరా ఖాన్ నాయకత్వంలో మరో తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటుకు కారణం బలోచిస్తాన్లో పాక్ సైన్యం చేస్తున్న ఆకృత్యాలు, ఆధిపత్య ధోరణికి, రాజకీయ నేతలపై ఉక్కుపాదం వంటి చర్యల్ని వ్యతిరేకిస్తూ జరిగింది. ఆ తరువాత 1963 నుంచి 1969 వరకు బలోచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది. బలోచ్ ప్రాంతంలో సైనిక స్థావరాలు ఏర్పాటు కావడం, బలోచ్ నేతలు, కార్యకర్తలు అదృశ్యం కావడం, హత్యలు గావించబడ్డం, పాక్ చైనా ఆర్థిక కారిడార్ సిపెక్లో భాగంగా గ్వాదర్ పోర్టు నిర్మాణం, గ్యాస్, గోల్డ్ వంటి సహజ వనరులను తరలించడం, వీటిని ఖండిస్తున్న నవాబ్ అక్బర్ బుక్టీ హత్యతో బిఎల్ఏ సంస్థ తన ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది.